నమస్తే అండి. చాలా రోజుల నుంచి శ్రీమంత్ ఒకటి అడుగుతున్నాడు. చాలా చిన్నదే, ఇడ్లీతో ఉప్మా చేసి నాకు వీడియో పెట్టమ్మా, మేము చేసుకోవాలి. చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు యశ్వంత్ శ్రీమంత్కి మధ్యాహ్నం పూట స్నాక్స్ అన్నీ చేసేదాన్ని. పానీపూరి అన్నీ, నేను రగడ అట్లా అన్నీ చేసేదాన్ని. వాళ్ళకి మొన్న ఇడ్లీలు మిగిలిపోతే ఇడ్లీ ఉప్మా నేను తమిళనాడులో నేర్చుకున్నా. అది ఓసూరులో మా ఫ్రెండ్స్ దగ్గర, షీలా వాళ్ళ దగ్గర, లక్ష్మి దగ్గర. మా పద్దాక ఇడ్లీ ఉప్మా చేసి పెట్టేదాన్ని. వాడికి ఇడ్లీ ఉప్మా సడన్గా గుర్తొచ్చిందంట, తినాలనిపించింది. అమ్మ నీ ఇడ్లీ ఉప్మా చేసి చూపిస్తే మేము అమెరికాలో చేసుకుంటాం అన్నారు. అందుకని వాడి కోసం చేస్తున్నాను. అంకులకి గుర్తులేదంట, నా ఎట్లా ఉంటుంది అన్నారు. సరే వాళ్ళ లంచ్లో మేము ఇడ్లీ ఉప్మా చేసుకుంటున్నాం. ఎందుకు అంటే నాకు పొద్దున నేను పొయ్యి కడుక్కుంటుంటే వెనక మాలు ఇరక్కొట్టేసా. వాళ్ళు ఇప్పుడు వచ్చి నాకు రిపేర్ చేశారు. వాడికేమో చేసి వాళ్ళు చూపిస్తానని చెప్పా. ఇడ్లీ పిండి మనం ఒకటికి నేను 2 ఇడ్లీ రవ్వ వేసుకుని రుబ్బుకుని పెట్టేసుకున్నా. ఇలా గట్టిగా రుబ్బేసుకున్నా. మనం సాయంత్రం పూట పెట్టేసుకుని పులిసిపోవాలి. బాగా పులిస్తేనే ఇడ్లీ మంచిగా వస్తుంది. నేను ఇడ్లీ పిండి నేను చూపించలేదు. సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు గట్టిగా రుబ్బాను కాబట్టి కొంచెం నీళ్ళు పోసి కలుపుకుందాం. పిండి బాగా పులిసింది. ఇడ్లీ ఉప్మా చాలా సింపుల్. ఇడ్లీ వేసేసుకుంటాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పచ్చిమిర్చి మన మిద్దె తోటలోకి వెళ్ళి కోసుకొద్దాం. ఇప్పుడు లేదు నా దగ్గర. ఓకే, చాలు. నెయ్యి రాసేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లు కొనుక్కునేటప్పుడు ఇట్లా బెజ్జాలు ఉన్నాయి తీసుకోండి, మంచిగా వస్తాయి ఇడ్లీలు. నెయ్యి రాసేసుకుందాం మొత్తం అన్నిటికీ. ఈలోపు రైస్ కుక్కర్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. సింపుల్గా అయిపోతుంది. ఇడ్లీలు వేసుకుందాం. ఇదిగోండి, దీంట్లో పెట్టేసి మనం పైకి వెళ్ళేసి వచ్చేద్దాం. అంతే, ఉడికిపోతాయి. ఈలోపు ఉల్లిపాయలు, అల్లము పక్కన పెట్టుకున్న, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కోసుకొద్దాం. జీడిపప్పు, కొంచెం మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. సింపుల్. వీటిలో రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఎక్కువ వాళ్ళకి చేసి పెట్టేదే చేస్తున్నా ఈరోజు. పైకి వెళ్ళి పచ్చిమిర్చి, కరివేపాకు కోసుకుందాం రండి. పచ్చిమిర్చి ఎంత బాగా కాసినాయండి. నిజంగా కాయలేదు, చెట్లు కాయట్లేదు, విత్తనాలు మంచివి కాదు అన్నాను కదా. చూద్దాం. ఇవి అయితే మంచివే, ఈ కాసినవి బాగున్నాయి. ఈ భలే ఉంటాయి ఇప్పుడు మన ఉప్మాలోకి. అంకులకు భయం మనం ఏమేమి ఇరగొట్టేస్తానోనని. కత్తిరి లేకపోయింది అనుకోండి ఇరిగిపోతాయి పచ్చిమిర్చి. అబ్బో, బాగానే కోసానండి. బంగారు తల్లి, బాగానే కాసావమ్మా, మిమ్మల్ని ఏం అనను. చెట్లు కూడా మాట్లాడతాయి, మనం వాటిని కసురుకుంటే పిల్లల్లాగా. అదే ఇది కాదు, ఇది పండుకాయ విత్తనానికి ఉంచుకుంటా. ఇదిగండి, ఇదిగండి ఎంత బాగుందో చూడండి. విత్తనానికి ఉంచుకున్నా. ఇది ఎంత బాగుంటే విత్తనం. అబ్బో, బాగానే వచ్చినాయండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి. చాలు మనకి పచ్చిమిర్చి. ఎంత బాగుందో చూడండి. కరివేపాకు ఇట్లా వచ్చి ఇట్లా కట్ చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ రేపొద్దునికి సరిపోతుంది. రండి ఉప్మా. ఈలోపు ఉప్మా కోసం అన్నీ కోసేసుకుందాం. ఈలోపు రెడీ చేసి పెట్టేసుకుందాం అన్నీ. ఉల్లిపాయలు కోసేసుకుందాం. సన్నగా పొడవుగా కోసుకుందామండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకుందాం. మన పచ్చిమిరపకాయలు కదా, బాగుంటాయి, కారం ఉండదు. నిలువుగా కోసుకుంటే కారం తిన్నాళ్ళకి తీసి పక్కన పెట్టుకుంటారు. అల్లం, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెమే, ఎక్కువ వేయకూడదు. మినప్పప్పు, శనగపప్పు, మీకు ఇష్టమైతే వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు.
మనం రకరకాలుగా చేస్తాం. వాళ్ళు నేను వేసిన పప్పు ఇట్లా. ఇడ్లీ ఉడుకుతుంది, ఇడ్లీ ఇంకా రెడీ అయిపోతుంది, ఇంకా నిమిషాల్లో చేసేసుకుంటాం. అన్నీ అట్లా రెడీ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి ఇడ్లీ రెడీ అయిపోతున్నాయి. ఈలోపు మనం ఏం చేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. నేను మూకుడు పెట్టుకున్నా. మూడు వేసానండి. ఇవ్వండి నూనె కాగింది. ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఫస్ట్, తర్వాత మినపప్పు, శనగపప్పు, ఇదిగోండి జీడిపప్పు, ఎండుమిర్చి, సిమ్లో వేయించుకోండి, చక్కగా మంచి కలర్ వస్తాయి. ఇదిగోండి ఏగిపోయినాయి. జీడిపప్పు కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం, బాగుంటుంది. తర్వాత అల్లం వేస్తున్నాను, కరివేపాకు, ఉల్లిపాయ, ఇవన్నీ వేయించుకుంటున్నాయి. ఇట్లా మన ఉప్మాలు, ఇడ్లీ ఉప్మా అవి చేసుకునేటప్పుడు పెద్ద మూకుడు అయితే బాగుంటుంది. ఏగుదానికి కొంచెం దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి. దాంట్లో ఉప్పు వేసాం, మనం ఇడ్లీలో ఉప్పు ఉంటుంది. ఉల్లిపాయలకి సరిపడా వేసుకోండి. చక్కగా మగ్గనిద్దాం. చేసే పద్ధతులే కానీ ఒక్కొక్కళ్ళు చేసే విధానాల్లో కొంచెం టేస్ట్లు బాగా వస్తాయండి, నేను అబ్జర్వ్ చేసా. అదైతే ఉల్లిపాయ కొంచెం వేగనిద్దాం. ఇదిగోండి ఇడ్లీ ఉడికిపోయింది. ఇడ్లీ తీసేసుకుందాం మనం. కొంచెం సేపు ఆరనిద్దాం. ఇదిగోండి ఇడ్లీలు తీసుకుని పక్కన పెట్టుకుందాం. తీసుకుని నెయ్యి రాస్తాం వలన మనకి ఇట్లా వచ్చేస్తాయి మెత్తగా. ఆరటానికి పెద్ద దాంట్లో పెట్టుకున్నా, నేను తొందరగా అయిపోతాను. అదిగో ఇదిగోండి ఇడ్లీలు చూసారండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చినాయో. ఒకటికి 2 పోసాను. మనం ఎన్ని కావాలంటే అన్ని అంత ఉప్మా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా పిసికేసుకుంటామే. కొంచెం వేడిగా ఉంది. ఇంతవరకు వేసేస్తున్నా ఫస్ట్. అంతే, ఇట్లా అనుకుంటాం, ఇట్లా వేసిపోతాయి. వేడిగా ఉన్నాయి. మనం కావాలంటే పసుపు వేసుకోవచ్చు. నేనైతే పసుపు వేయట్లేదు. పసుపు వేసినప్పుడు ఇంకో రకంగా చేస్తాను. ఇట్లా అంతే, ఇట్లా సగం ఇట్లా అంటే నలిగిపోతాయి. సరిపోతుంది, అది చాలు ఈ ఉప్మా. కొంచెం వేయించుదాం. ఈలోపు చేయి కడిగేసుకుంటాను. 8 ఇడ్లీలే వేసాను, 4 ఇడ్లీ ఉంచేసాను. 4 ఇడ్లీ ఉప్మా కలిపి తినేయచ్చు. సాంబార్ ఇడ్లీ తినొచ్చు, ఉప్మా ఏదైనా. నేను కొంచెం ఉప్పు వేస్తున్నా, సరిపోదు అనిపించింది నాకు. నేను ఇంకా టేస్ట్ చూడలే, కొంచెం అంతే సరిపోతుంది. కొంచెం బాగా వేయించుకోండి, వేయించాలి. బాగా వేయించితేనే టేస్ట్ బాగుంటుంది. ఏమండి మీరు నాకంటే బాగా చేస్తారండి, గ్యారంటీగా. నేను 100% చదువుతున్నా. అసలు కామెంట్స్ రాస్తున్నారు, మా హస్బెండ్లు వల్లే మెచ్చుకుంటున్నారని. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇది మీకు తెలిసిన శ్రీమంతాలు అమెరికాలో చేసుకుంటారని వాళ్ళ కోసం చేస్తా.
వీడియో పెడుతున్నా. పిల్లలు ఎంత బాగా ఇష్టపడతారో ఇడ్లీ ఉప్మా అయితే. ఇట్లా వేయించుకోవాలి, కొంచెంసేపు వేయించుతాను. వేయించినాక మీకు చూపిస్తాను. జీలకర్రతో ఇట్ట అనుకుంటే చాలు, సన్నగా అయిపోతాయి ఇంకెక్కడన్నా ఉన్నా. ఇప్పుడు మనం కొంచెం ఇనప మూగుడు మంచిగా ఉందనుకోండి హైలో పెట్టుకోవచ్చు. ఒకవేళ నూనె సరిపోలేదనుకోండి కొంచెం నూనె వేసుకోవచ్చు. మనం అల్లం పచ్చడిలో తినొచ్చు, సాంబార్లో తినొచ్చు. పిల్లలైతే ఇట్లాగే తింటారు, నేను కూడా ఇట్లాగే తింటా, నాకు ఇట్లాగే ఇష్టం. అంకుల్కి పచ్చడి కావాలి. శ్రీమంతాళ్ళు కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి 2 కాంబినేషన్లో తినేవారు వాళ్ళు కూడా. అంకుల్కేమో ఉప్మాలో నిమ్మకాయ పచ్చడి ఇష్టం, నిమ్మకాయ పచ్చడి వేసుకుంటారంట అంకుల్. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, పర్ఫెక్ట్. నూనె ఇదిగోండి ఇట్లా అంటుకుంటే మనకి ఈ మూకుట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇట్లా అంటుకుంది అనుకోండి, ఇట్లా గీకేస్తే అసలు ఇది ఎంత బాగుంటుందో. సూపర్ మూకుడు. మీ అందరికీ ఎన్నిసార్లు అడిగారు ఏమండి, ఈ మూకుడు లింకు మన ఛానల్లో పెట్టానండి, చూడండి కావాల్సిన వాళ్ళు. ఇదిగోండి ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. సూపర్గా వచ్చిందండి, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. రే శ్రీమా, ఇదిగోరా ఉప్మా చేశాను నీకోసం, మా కుటుంబ సభ్యులకు కూడా చూపించాను. ఇంకోటి ఏంటంటే పద్మండి మీరు ఒక ఆమె రాశారు, అందుకని మీకు నేను ముద్ద పెట్టను, ఎందుకంటే అట్ట పెట్టకూడదని అన్నారు. సో నేను తింటాను, చూపిస్తా. పచ్చిమిరపకాయతో తింటాను, నాకు ఇష్టం. పచ్చిమిర్చి జీడిపప్పు అన్నీ పెట్టుకుందాం. కొంచెం ఆరనే ఉండవు, కాలిపోతుంది. అది కాదు, అంగులు అంటున్నారు తింటావా అంటే తింటానంటే ఇంత వేడి మీద తింటే మూతి కాలిపోతుంది అంటున్నారు. నేను ఎందుకు తింటానండి, ఆరిపోయినాక తింటాను. నిజంగా చాలాసార్లు అడిగాడు శ్రీమంత్ ఈ ఉప్మా కావాలని, అడిగి గుర్తొచ్చి టేస్ట్ చూస్తున్నా. మాటల్లో సూపరు. మనం మినప్పప్పు శనగపప్పు అన్నీ వేయించుకుంటాం కదా, ఇడ్లీ దాంట్లో వేస్తాం కదా, నూనెలో వేయించేటప్పుడు ఏమవుతుందంటే ఇడ్లీ కూడా మంచిగా ఏగుతుంది. మనం ఇడ్లీ పిండిలో ప్రోటీన్ ఉంటుంది కదా, మినప్పప్పు ఇవన్నీ. పిల్లలకు కూడా మధ్యాహ్నం పూట పంపించిన, క్యారేజీలో పంపించిన మంచి ఫుడ్ అండి. నిజంగా చదువుతున్నా, సూపరు. చూసారండి ఎంత బాగా వచ్చిందో, మీరే నాకు చేసి కామెంట్ రాయాలి. సూపర్గా వచ్చింది పద్మ ఆంటీ ఇడ్లీ ఉప్మా. చూశారు కదండి ఇడ్లీ ఉప్మా ఎంత త్వరగానో అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ రాయండి, ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకే అండి, ఉంటానండి, బై అండి. శ్రీమంత్, ఐశ్వర్య, మీరు ఇడ్లీ ఉప్మా చేసి నాకు వీడియో పెట్టండి, మా కుటుంబ సభ్యులకి చూపిస్తాను, ఓకేనా?